అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఐరావతేశ్వర ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ధారాసురంలో ఉంది. ఐరావతేశ్వర ఆలయం అనేది ధారాసురంలో ఉన్న చోళ వాస్తుశిల్పానికి చెందినటువంటి హిందూ దేవాలయం. 12వ శతాబ్దంలో చోళ చక్రవర్తి రాజరాజ II నిర్మించిన ఈ ఆలయం తంజావూరులోని బృహదేశ్వర ఆలయం, గంగైకొండ చోళపురంలోని బృహదేశ్వర ఆలయంతో పాటు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ 3 దేవాలయాలను గొప్ప జీవన చోళ దేవాలయాలుగా పిలుస్తారు. దీనిని ఇంగ్లీష్లో గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది సంగీతం సంబంధించిన మెట్లు అనమాట. హంపీలో ఎలాగైతే సంగీత స్తంభాలు అనేవి ఉన్నాయో అదే మాదిరిగా ఇక్కడ కూడా సంగీత మెట్లు అనేవి మనం చూడవస్తున్నాం. ఈ సంగీత మెట్లు పక్కనే నందీశ్వరుని దర్శించుకొని అక్కడి నుంచి మనం లోపలికి వెళ్దాం అనమాట. తంజావూరు జిల్లాలోని కుంభకోణం ప్రాంతంలో 18 మధ్యయుగం కాలం నాటి పెద్ద హిందూ దేవాలయాల సమూహంలో ఐరావతేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇది హిందూ మతం యొక్క వైష్ణవ మరియు శక్తి సంప్రదాయాలను భక్తిపూర్వకంగా ప్రదర్శిస్తుంది. శైవ మతం యొక్క భక్తి ఉద్యమ సాధువులైనటువంటి నాయనార్లతో సంబంధం ఉన్న ఇతిహాసాలను కూడా ప్రదర్శిస్తుంది. ఈ రాతి ఆలయం రథం నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏనుగులు మరియు గుర్రాలు రథాన్ని లాగుతున్నటువంటి కట్టడాన్ని ఈ ఆలయంలో ఉపయోగించారు. ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ దేవాలయంలోని మూల విరాట్టు మహాశివుడు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లుగా పురాణ కథనం. పురాణ కథనం ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగైన తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయంలోని శివుని అర్చించి అదటగల కోనేరులోని నీటిలో స్నానమాచరించినప్పుడు దాని పూర్వపు రంగును పొందింది. ఈ ఇతిహాసం దేవాలయంలోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వర ఆలయంగా పిలుస్తారు. మరొక కథనం ప్రకారం నరకాధిపతి అయినటువంటి యముడు కూడా శివుణ్ణి ఇక్కడ అర్చించినట్లుగా తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరం అంతా మంటలతో మండుతున్నట్లుగా అనిపించి ఆ బాధను పోగొట్టుకోవడానికి ఈ దేవాలయంలో శివుణ్ణి పూజించినట్లుగా తెలుస్తుంది. ఆ కారణంగా ఆ సరస్సును యమతీర్థం అని పిలుస్తారు. ఈ దేవాలయంలో అనేక శిల్పాలను మనం చూడవచ్చు. ఇందులో రాతి శిల్పాలు కూడా నెలకొని ఉన్నాయి. ఈ దేవాలయం తంజావూరులోని బృహదేశ్వర ఆలయం లేదా గంగైకొండ చోళపురంలో ఉన్నటువంటి బృహదేశ్వర ఆలయం కంటే కొంచెం చిన్నది. కానీ శిల్పకళలో వాటికంటే విశిష్టమైనది. ఎందుకంటే ఈ దేవాలయం నిత్య వినోదం, శాస్త్ర వినోదం కోసం నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ దేవాలయంలో అనేక శాసనాలు కూడా ఉన్నాయి. ఇందులో కులుత్తుంగ చోళుడు II దేవాలయాన్ని పునరుద్ధరించినట్లుగా తెలుస్తోంది. పరండా యొక్క ఉత్తర గోడకు 108 విభాగాల శాసనాలున్నాయి. ఇందులో 63 శైవాచార్యుల యొక్క చిత్రం వివరాలు కూడా ఉన్నాయి. వారి జీవితానికి సంబంధించినటువంటి ప్రజల ఘట్టాలు అందులో పొందుపరచబడ్డాయి. హిందూ మతంలో శైవం యొక్క మూలాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ దేవాలయంలో రాజరాజ II కాలంలో దేవాలయంలో గానం చేసినటువంటి 108 మంది దేవర ఓతువర్స్ యొక్క ముఖ్యమైన శాసనాలు కూడా ఉన్నాయి. కావేరి, గంగ, యమున, గోదావరి, నర్మదా వంటి నదీమతరుల గురించి కూడా శాసనాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ దేవాలయం చోళుల యొక్క ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో 2004లో స్థానాన్ని సంపాదించింది. చోళుల విశిష్ట దేవాలయాల్లో తంజావూరు బృహదేశ్వర ఆలయం, గంగైకొండ చోళపురంలోని బృహదేశ్వర ఆలయం, ధారాసురంలోని ఐరావతేశ్వర ఆలయాలు ప్రసిద్ధమైనవి. ఈ దేవాలయాలన్నీ కూడా 10 మరియు 12వ శతాబ్దాల మధ్య కాలంలో చోళుల కాలం నాటికి చెందినవి. ఈ 3 దేవాలయాలకు అనేక పోలికలు ఉన్నాయి. వీటిలో ధారాసురంలో ఉన్నటువంటి ఐరావతేశ్వర ఆలయంలోని శిల్పకళ అద్భుతమైనది. అమ్మన్ ఆలయం అని పిలువబడే ఒక ప్రత్యేక మందిరం కూడా ఉంది. ఐరావతేశ్వర ఆలయంలో అమ్మన్ ఆలయం అని పిలువబడే ఒక ప్రత్యేక మందిరం ఉంది. ఈ ఆలయం ఐరావతేశ్వర ఆలయానికి ఉత్తరాన ఉన్నటువంటి ఒక ప్రత్యేక ఆలయం. బయట ప్రాంగణాలు పూర్తయినప్పుడు ఇది ప్రధాన ఆలయంలో భాగంగా ఉండవచ్చు. ప్రస్తుతం గోపురం వంటి ఆలయంలో కొన్ని భాగాలు శిథిలావస్థలో ఉన్నాయి మరియు ప్రధాన ఆలయం మరియు అనుబంధ ఆలయాలు కూడా ఒంటరిగా ఉన్నాయి. ఈ ఆలయానికి ఉదయం మరియు సాయంత్రం సూర్యస్తంభాలు అనే 2 సూర్యస్తంభాలు కూడా ఉన్నాయి. వీటిని రథం యొక్క చక్రాలుగా చూడవచ్చు. చోళులు తమ సామ్రాజ్యం అంతటా వందలాది హిందూ దేవాలయాలను నిర్మించారు. ఈ 4 రాతి విమానాలతో విశాలమైన సముదాయాలు ఉన్నాయి. ఐరావతేశ్వర ఆలయం ఈ 4 దేవాలయాల్లో ఒకటి. దీనిని రాజరాజ II నిర్మించాడని మనం ముందుగానే చెప్పుకున్నాం. పండుగల సమయంలో ఊరేగింపులలో ఉపయోగించే రథాలు, వాహనాల తర్వాత దీనిని రూపొందించారు కాబట్టి దీనిని కరక్ కోయిల్ అని వర్గీకరించారు. మిగిలిన 3 దేవాలయాలు రాజరాజ I నిర్మించిన తంజావూరులో, రాజేంద్ర చోళులు నిర్మించినటువంటి గంగైకొండ చోళపురంలో,
మరియు కులోత్తుంగ చోళుడు నిర్మించిన త్రిభువనంలో కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 2 నిర్మించాడు. ఈయన చోళ సామ్రాజ్యాన్ని 1146 నుండి 1172 మధ్య కాలంలో పరిపాలించాడు. తన పూర్వీకుల రాజధాని గంగపురి, దీనిని గంగైకొండ చోళపురం అని కూడా పిలుస్తారు. రాజేంద్ర చోళుడు తనను వ్యతిరేకించే ప్రతి ఇతర రాజును ఓడించి పవిత్ర గంగా నది నుండి నీటిని తీసుకువచ్చినందున గంగైకొండ చోళపురం అనే పేరు పెట్టారని తెలుస్తుంది. అయితే రాజరాజ 2 తన ఎక్కువ సమయం ద్వితీయ రాజధాని నగరమైనటువంటి ఐరత్రిలో గడిపాడు. దీనినే పజయ్యరై మరియు రాజరాజపురి అని కూడా పిలుస్తారు. ఈ పట్టణ సముదాయంలోనే కుంభకోణంలోని ఐరావతేశ్వరాలయం ఉన్న ధారాసురం కూడా ఉంది. ఆయన తమిళ సాహిత్యానికి పోషకుడు మరియు తన తండ్రి మరియు తాత మద్దతు ఇచ్చిన మరుగుదలలు మరియు విస్తరణలకు బదులుగా సామ్రాజ్యంలో కొత్త హిందూ దేవాలయాలను నిర్మింపజేశాడు. శాసనాలలో ఐరావతేశ్వరాలయంగా పిలువబడే ఐరత్తలి వద్ద ఉన్న ఈ ఆలయం ఆయన వారసత్వాలలో ఒకటి. ఐరావతేశ్వరాలయం ఇప్పుడున్న దానికంటే చాలా పెద్దది. దీనికి శ్రీరంగాలయం మాదిరిగానే సప్తవీధులు మరియు 7 ప్రాంగణాలు ఉన్నాయని శాసనాలు చెబుతున్నాయి. ప్రధాన ఆలయం ఉన్న ఒక ప్రాంగణం తప్ప మిగిలినవన్నీ నాశనమయ్యాయి. ప్రస్తుతం సందర్శకుల ప్రాంగణం నుండి కొంత దూరంలో గోపుర శిథిలాలు మరియు కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. ఇవి చోళుల కాలం నాటి ఇతర ప్రధాన దేవాలయాలు మరియు రాజధాని గంగైకొండ చోళపురంతో సహా వివిధ చోళ నగరాల మాదిరిగా ఏదో ఒక సమయంలో ఈ ప్రదేశం తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా నిర్ధారిస్తాయి. ఈ విధ్వంసానికి కారణాలనేవి అస్పష్టంగా ఉన్నాయి. 13వ శతాబ్దం చివరి భాగంలో చోళులను ఓడించినటువంటి పాండ్యులు తమ మునుపటి ఓటములకు ప్రతీకారంగా ఈ నగరాన్ని అంటే గంగైకొండ చోళపురాన్ని నేలమట్టం చేసి ఉండొచ్చు అనేది ఒక ఊహాగానం. 1311లో ముస్లిం కమాండర్ మాలిక్ కాఫర్ నేతృత్వంలోని ఢిల్లీ సుల్తానేట్ సైన్యాలు రాజధాని నగరం మరియు మదురైతో పాటు గతంలో చోళ సామ్రాజ్యంలో భాగమైనటువంటి భూభాగాలపై దండయాత్ర చేశాయి. ఆ తర్వాత 1114లో ఖుస్రావు ఖాన్ మరియు 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రలు జరిగాయి. 14వ శతాబ్దంలో మాలిక్ కాఫర్ నేతృత్వంలోని ఢిల్లీ సుల్తానేట్ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు భారతదేశంపై అంటే దక్షిణ భారతదేశంపై వినాశకరమైనటువంటి దండయాత్రలు మరియు దోపిడీల తర్వాత మదురై సుల్తానేట్ స్థాపించబడింది. 1378లో విజయనగర సామ్రాజ్యం మదురై సుల్తానేట్ను ఓడించింది మరియు ఆ తర్వాత ఈ ఆలయం ఇతర చోళయుగం దేవాలయాలతో పాటు హిందూ రాజులు తిరిగి వారి ఆధీనంలోకి వచ్చింది. వారు వాటిలో చాలా వరకు దేవాలయాలను మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. తంజావూర్ ప్యాలెస్ దేవస్థానంలో 88 దేవాలయాలున్నాయి. వాటిలో ఈ దేవాలయం కూడా ఒకటి. వీటిని తమిళనాడు ప్రభుత్వ హిందూ మత మరియు ధార్మిక శాఖ నిర్వహిస్తుంది.